పొద్దున్నే వాతావరణం చూడండి ఎట్లా ఉందో, చల్లగా అసలు మబ్బులు పట్టేసినాయి, వర్షం పడేలాగా ఉంది. ఈలోపు రాజీ ఆంటీ అట్టికాయలు వేసుకొస్తున్నావా? ఎన్ని డజన్లు? ఇవి 2 డజన్. సరేనండి, ఇంకా పిల్లల కోసం బనానా అయితే తీసుకున్నాను. మా చిన్నయ్య గారు అయితే మామూలుగా అట్టికాయలు పెడుతుంటే అస్సలు తినడు. అందుకని చెప్పేసి ఇంకా అట్టికాయలతో ఒక కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను. త్వరగా అయితే చేసేద్దాం మరి. ఓకేనా, చేస్తున్నాను. ఫస్ట్ అయితే పంచదార అనేది బాగా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి మిక్సీకి అయితే. పంచదార అయితే బాగా మెత్తగా అయితే పట్టేసుకున్నాడు కదా, ఇక బనానా కట్ చేసేసుకున్నాం. మొత్తం అయితే బనానా మొత్తం. ఓకేనండి, పిల్లల కోసం అయితే అరటిపండ్లు అయితే తీసుకున్నాను కదా. వాళ్ళు మామూలుగా తినాలంటే 1-2 తినేసి ఇంకా ఎంటి పండు పెడుతున్నారు, తినట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అరటికాయలతో కదిలి కాదు మా సెల్లు కాటు కూర్చో ఆపు మళ్ళీ. ఈ పొడి వచ్చేసి పంచదార మిక్సీ పట్టేసాను మెత్తని పౌడర్ లాగా. ఇక్కడ సాల్ట్, ఇవి వచ్చేసి యాలకులు పక్కన పెట్టేసాను. ఇంకా బనానా అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ జార్లో అయితే మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. కరెంట్ పోయింది లేకపోతే పట్టేసేదాన్ని. ఇంకా పంచదార మనకి ఏది వేసినా కానీ ఇంతంటే ఇట్లా మామూలుగా వేసినా కానీ కరగదని చెప్పేసి మెత్తని పౌడర్ లాగా అయితే చేసేసాను. ఇది వచ్చేసి గోధుమ పిండి మొత్తం అయితే పట్టేసి మాటల్లో కరెంట్ కూడా వచ్చేసింది. బనానా మిక్సీ పట్టేసింది కదా, పంచదార పౌడర్లో పోసేసుకోవాలి. యాలకులు పొడైన చేసుకొని వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి. మనకి చుక్క వాటర్ కూడా పోసుకునే పని లేకుండా పంచదారలో వాటర్కి ఇంకా బనానాకి మనం అయితే సరిపోయిద్ది. వాటర్ పోసుకునే పని లేకుండా కలిపేసుకుందాం. సరేనండి, పిండి అయితే చపాతీ పిండి లాగా అయితే కలిపేసుకున్నాం కదా. చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని మనం చపాతీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజు ముద్దలు చేసుకున్నాం కదా, పొడిపిండి వేసుకొని చపాతీగా రోల్ చేసుకోవాలి. మూత ఉంది కదా, ఈ మూతతో చిన్న రౌండ్ షేప్గా తీసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, చిన్న చిన్న బిస్కెట్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం దగ్గర బాండి పడిపోయాడు. ఆ విధంగా బిస్కెట్స్ అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకైతే చూడండి పూరీలు ఎలా అసలు చిన్న చిన్న పూరీలు ఏ విధంగా పొంగుతూ ఉన్నాయో ఈ విధంగా పొంగే విధంగా అయితే మొత్తం చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైన ఏగి మనకి లోన పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం పిండి కూడా చేసేసుకుందాం. ఇట్లయితే పిల్లలు ఏంటంటే అరటికాయ కొంచెం లైట్గా తీపిగా ఉండిద్ది. మనం పంచదార వేసుకున్నాం కాబట్టి మనకి తీపిగా పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. మొత్తం అయితే మనకు మంచి కలర్లోకి వచ్చేసాయి కదా, తీసేసుకుందాం.
తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తానికైతే ఇంకా మనకి బనానా బిస్కెట్స్ అనేది రెడీ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయినట్లుగా తీసేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది బాగా వచ్చేంత వరకు ఉంచేసుకొని చేసినట్టుగా ప్లేట్లు అయితే వేసేసుకుంటూ ఉన్నాము. మా అక్క కూతురు అయితే ఈ విధంగా చపాతీ లాగా అయితే చేస్తూ ఉంది. కానీ తొందరగా మొత్తం అయితే ఈ విధంగా చపాతీ లాగా అయితే రోల్ చేసుకున్నాం కదా, ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చిన్న బిస్కెట్ ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం అయితే ఇంక ఇదే పూరీలు లెక్కనైతే ఈ విధంగా పొంగుతూ ఉంటాయి. మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకోండి. పిల్లల కోసం బనానా బిస్కెట్స్ అయితే చేశాను కదా, మొత్తం చల్లారిని హాట్ బాక్స్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు పెట్టేయచ్చు. తింటుంటే ఫ్లేవర్ అయితే అసలుకి బనానా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు దా చాలా హెల్ప్ చేసింది. టేస్ట్ చేయ మమ్మీ. బాగున్నాయా? అరటికాయ ఫ్లేవర్ తగిలితే చాలా బాగున్నాయి. భయం పడుతుంది. కష్టపడి పిల్లల కోసమని చేశాను బనానా బిస్కెట్స్. ఫస్ట్ తోల్మే అమ్మాయి చూస్తుంది. కొంచెం భయంగా ఉంది. అక్కడ పెడదాం, కాకొచ్చి తినిద్ది. అమ్మ నువ్వులే ఫస్ట్ తోలు. ఇంకా అక్కడ పెట్టేసాయి. అయ్యో రెండు పెట్టాము, రెండు ఉన్నాయి కాకులు. సుజాత చిన్నప్పుడు అన్నీ ఎత్తుకొని నిలిచింది కదా. చాలు అవి కూడా తింటే లేదు చూద్దాం.